మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను మేడ్చల్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మేడ్చల్ డిపో ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఉన్న మహేందర్ రెడ్డికి చెందిన షెడ్లను అధికారులు తొలగించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రేకుల షెడ్లు నిర్మించారని అధికారులు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడంతోనే షెడ్లను కూల్చివేసినట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, మేడ్చల్ జిల్లా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలను అటు మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి అక్రమ షెడ్లకు ఎలాంటి అనుమతులు లేవని కాంగ్రెస్ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు మున్సిపల్ శాఖ అధికారులు ఉదయం పూట అక్కడ చేరుకొని అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేశారు. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టింది మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి షెడ్ గా అయితే అధికారులు గుర్తించారు. ఇక ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి మున్సిపల్ శాఖ అధికారులు అక్రమ షెడ్లను అన్నిటి కూడా తొలగించారు. గతంలో కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని ఆస్తులను కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేసినటువంటి సంఘటనలు చూసాం. తాజాగా జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి అక్రమ షెడ్లను మొత్తం కూడా ఈ రోజు మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు. ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఎవరైనా తమకు ఫిర్యాదు చేయొచ్చని కూడా మున్సిపల్ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. సంజయ్, అయితే గతంలో కూడా మనం చూసాం మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఇప్పుడు కొడుకుకి సంబంధించిన అక్రమ షెడ్లను కూల్చివేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మల్లారెడ్డి అనుచరులు కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి యాంగిల్ బయటకు వస్తుంది? వాళ్ళు ఏం చర్చించుకుంటున్నారు? వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే తమని టార్గెట్ చేసుకొని ఇదంతా కూడా కాంగ్రెస్ నేతలు నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేస్తున్నారు. దానికి సంబంధించిన అనుమతులు అన్ని కూడా తీసుకున్నాము, కానీ ఇప్పుడు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వని అక్రమంగా తొలగించడం పట్ల మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా గతంలో మాట్లాడే తీరు కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంగతికి సంబంధించి దాంట్లో కూడా ఇప్పటివరకైతే ఎవరు కూడా స్పందించలేదు. మరి దీనికి సంబంధించి మహేందర్ రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి మాట్లాడతారా లేదా అనేది చూడాల్సిందని చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.